హలో మా వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఈజీ వేలో గులాబ్ జామున్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ అయితే గులాబ్ జామున్ పిండి అయితే బౌల్లో వేసేసుకొని ఇంకా కొంచెం ఉండలు ఉంటాయి కదా, అది మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకున్న తర్వాత కొంచెం పాలు వేసేసుకొని మంచిగా అయితే ముద్దలాగా తడిపేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకోవాలి పాలు, లేకుంటే ఎక్కువ అయిపోతాయి పాలు. నేనైతే తక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నాను. మీరు ఎంత క్వాంటిటీలో తీసుకుంటే అంత మంచిగా కలిపేసుకోవాలి. చూడండి, ముద్దలాగా కలిపేసుకొని మంచిగా కలుపుకోవాలి. చపాతీ పిండి లాగానే కలుపుకోవాలి. ఇంకా చిన్న చిన్న ఉండలు కొంచెం కొంచెం తెప్పుకుంటూ చిన్న చిన్న రౌండ్స్ అయితే చేసేసుకోవాలి. మంచిగా రౌండ్గా చేసేసుకోవాలి. రౌండ్గా అయితే ఒత్తుకోవాలి. మీకే గులాబ్ జామున్ అంటే ఇష్టమో కామెంట్ అయితే చేసేయండి. నాకైతే ప్లెయిన్ గులాబ్ జామున్ అంటేనే ఇష్టం. అన్నీ రౌండ్గా చేసేసుకున్న తర్వాత చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో. ఇలా అయితే గట్టిగా చేస్తే కూడా మంచిగా ఉండదు. ఇలా ఇంకా నీళ్ళు తీసుకొని 2 గ్లాసెస్ నీళ్ళు తీసుకున్నాను. అందులో 3 స్పూన్స్ అయితే షుగర్ తీసేసుకుంటున్నాను, ఎందుకంటే షుగర్ వాటర్ కోసం. ఇంకా ఇదైతే గ్యాస్ మీద పెట్టండి. ఇంకా ఆయిల్ అయితే మీడియం హీట్లో అయితే కావాలి. ఇంకా అన్నీ వేసేసుకొని ఫ్రై అయితే చేసేసుకోండి. అన్నీ ఒకేసారి కొంచెం కొంచెం వేసేసుకోండి. ఇంకా ఇదైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫస్టే కదపకండి. నేను అలా ఊరికి కదిపేసినా కానీ కొంచెం అయిన తర్వాత కదపండి. ఇంకా షుగర్ వాటర్ అయితే అవుతుంది. చూడండి, మంచిగా 5 మినిట్స్ అయితే బాయిల్గా అయితే కావాలి. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి. చూడండి, ఇంకా తీసేసుకోవాలి. ఇంకా షుగర్ వాటర్లో అయితే ఇలైచీ అయితే వేసేసుకోవాలి. ఇలైచీ 2 ఇలైచీస్ అయితే వేసేసుకోవాలి. ఇంకా 2 మినిట్స్ అయితే ఇలైచీ వేసుకొని 2 మినిట్స్ బాయిల్ చేసేసుకొని ఇంకా అంతా కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ఈ గులాబ్ జామున్ రౌండ్స్ అయితే వేసేసుకోవాలి. చూడండి, అన్నీ వేసేసుకొని ఇంకా 5 మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేయాలి. దానికి 5 మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేయాలి. 5 మినిట్స్ తర్వాత చూడండి, టేస్టీ అయిన గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంతో మంచిగా ఉందో గులాబ్ జామున్. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో అయితే ట్రై చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.